హాయ్ ఫ్రెండ్స్, సండే వచ్చిందంటే చాలు ఇక చికెన్ అయితే తినేయాలి. మా ఇంట్లో అయితే ఇదే నడుస్తుంది కొంతకాలం నుంచి. అంటే మా బుడ్డోడైతే చికెన్ ఫేవరెట్ అయిపోయింది. వాడికి ఒక ముక్కే తింటాడు కానీ చికెన్ కావాలంటాడు మా అబ్బాయి. ఇక ఆనియన్స్ని ఫ్రై చేశాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన చికెన్ అయితే వేసేసి మగ్గ పెట్టేసుకున్నాను. తర్వాత కొంచెం కళ్ళుప్పుని యాడ్ చేసుకున్నాను. చికెన్ బాగా మగ్గుతుంది. కళ్ళుప్పు యాడ్ చేసామంటే ఫస్టే. కొంతమంది అయితే ఉడకదనుకుంటారు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కొద్దిసేపు బాగా మగ్గుతుంది. కారం కూడా యాడ్ చేసేసాను, మంచి కలర్ అయితే వచ్చేసింది. దీంట్లోనే కొంచెం గరం మసాలాని కూడా యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ బాగా మగ్గిన తర్వాత వాటర్ అయితే తక్కువే వేసుకోవాలి, లేదంటే పీసెస్ అన్నీ కట్ అయిపోతాయి. కొంచెం వాటర్ తోటి కుక్ అయిపోతుంది. దీనికి ఆయిల్ కూడా తక్కువే పడుతుంది, ఎందుకంటే చికెన్లో ఎక్కువ ఆయిల్ అయితే ఉంటుంది, అందుకోసం ఆయిల్ అయితే తక్కువ వేస్తాను. ఇక ఇంకొక పక్కన అయితే స్టవ్ ఆన్ చేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకుని అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను బిర్యానీ కోసం. దీంట్లోనే బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసేసాను. త్వరగా వేగిన తర్వాత వాటర్ అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. 2 గ్లాస్ వాటర్కి 2 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి రెడీ పెట్టుకున్నాను, నానబెట్టాను బియ్యాన్ని కొద్దిసేపు. దీంట్లోనే కల్లుప్పుని యాడ్ చేసేసుకోవాలి. ఫుడ్ కలర్ బదులు నేనైతే కొంచెం కారం, పసుపు యాడ్ చేస్తాను, మంచి కలర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ బిర్యానీ. ఫుడ్ కలర్ వాడడం వల్ల హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి అంటారు కదా ఫ్రెండ్స్, అందుకోసం అయితే నేను ఎప్పుడు బిర్యానీ చేసినా ఈ విధంగా పసుపు కారాన్ని యూస్ చేస్తాను. దీంట్లోనే కొంచెం గరం మసాలాని అయితే యాడ్ చేసేసాను. ఇక వాటర్ అయితే మరిగిపోతుంది కదా ఫ్రెండ్స్. ఒక ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. అదేంటంటే నేను ఆల్రెడీ రైస్ని అయితే కుక్కర్లో పెట్టాను. ఇక మా వారు ఫోన్ చేసి చికెన్ తెస్తున్నాను బిర్యానీ చెయ్యి అన్నారు. అది ఈ విధంగా జరిగింది అన్నమాట. నేను మర్చిపోయాను లోపలైతే ప్లేట్ ఉందన్న సంగతిని. ఈ విధంగా జరిగింది ఆ రోజు ఫన్నీ ఇన్సిడెంట్స్. మూతని ఇంకా రిమూవ్ చేసేసుకుని తర్వాత ఇంకా బియ్యాన్ని అయితే యాడ్ చేసేసాను. ఇక కర్రీ అయితే కుక్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతుంది. వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని అయితే వంట చేయాలి ఫ్రెండ్స్, లేదంటే మొదటికే మోసం వస్తుంది. ఏమాత్రం కంట్లో పడినా కారం నీళ్ళు మామూలుగా ఉండదు కదా ఫ్రెండ్స్. ఇలాంటివి చాలా నేనైతే ఫేస్ చేస్తూ ఉంటాను. ఇదండి ఇంకా ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకైతే వస్తాను. మీకు ఏం రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి, అవన్నీ నేను చేసి చూపిస్తాను. ఇక కొత్తిమీరనైతే యాడ్ చేసేసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ ఉంది, కొత్తిమీర అయితే ఫ్రెష్గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరి కొంతమందికి అయితే ముందుకు వెళ్తుంది. అప్పుడే కదా ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే మానిటైజేషన్ అవుతుంది. మీరు చూసి మీరే లైక్ కొట్టకుండా ఉంటే మీ దగ్గరే ఆగిపోతుంది. నేను చాలా కష్టపడి వీడియోస్ తీస్తూ ఎడిటింగ్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్, కానీ నా మనసుకేమీ అంత మంచిగా అనిపించట్లేదు. లైక్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు. ఎప్పటికైనా వస్తాయి కదా అనే ఒక నమ్మకంతో అయితే వీడియోలు చేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. చికెన్ కర్రీలోకి కంపల్సరీ రసం అయితే ఉండాలి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.